మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము ఫిబ్రవరి మాసం 28 తారీఖు నిమిత్తము అంశము హార్ట్ ట్రబుల్, హృదయ సమస్య. ఆంగ్లమును వారెన్ డబ్ల్యూ వర్స్బీ. ప్రతి సమస్యకు ముఖ్యమైనటువంటి కేంద్రం గుండెయే. ప్రతి సమస్య గుండె సమస్యనే, అనగా హృదయ సమస్యనే. ఇజ్రాయేలు ప్రజల విషయంలో అయితే, అనగా మోషే, యెహోషువ, కాలేబు విషయంలో తప్ప మిగిలిన ఇజ్రాయేలు ప్రజలందరి హృదయంలో తప్పిపోయారు. వారు దేవుని వెదికే విషయంలో, ఆయన మాటను వినే విషయంలో తప్పిపోయారు. వారి హృదయములు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయినాయి. వారు అవిశ్వాసంతో కూడిన హృదయములను, దుష్ట హృదయములను కలిగి ఉన్నారు. దేవుడు కనానులో వారికి విజయాన్ని ఇస్తాడని నమ్మలేకపోయారు, సందేహించారు. వారి దేవుడు ఐగుప్తులో వారి కొరకు చేసిన సూచనలను, అద్భుతములను కనులారా చూశారు. అయినను కనానులో దేవుడు అటువంటి అద్భుతాలు, సూచనలు చేస్తాడని మాత్రం నమ్మలేకపోయారు, అనుమానించారు. వాటిని సవాలుగా తీసుకోలేకపోయారు. ఇది వారి హృదయం యొక్క సమస్య. వారి హృదయ సమస్యయే వారి మధ్య ఉన్నటువంటి అన్ని సమస్యలకు కారణమైంది. ఒక వ్యక్తి తప్పు చేసే స్వభావము, అవిశ్వాస హృదయం కలిగి ఉన్నట్లయితే అతను కఠినమైన హృదయమును కలిగి ఉన్నాడని అర్థం. అట్టి హృదయము దేవునికి, దేవుని మాటకు, దేవుని పనికి త్వరగా స్పందించదు, కఠినపరచబడుతుంది. దేవుని ప్రజల హృదయము ఎంతో కఠినపరచబడినదై తిరిగి ఐగుప్తునకు వెళ్ళగోరారు. ఒకసారి ఆలోచించండి, అంచనా వేయండి. వారి యొక్క స్వాతంత్ర్యమును దేవుని యుద్ధ నుండి తీసి ఐగుప్తు సంబంధమైన బానిసత్వము క్రిందికి మార్చుకోగోరారు. మీరు కూడా ఇప్పుడు రక్షింపబడలేదని అనుకుంటున్నారా? దేవుడు సహాయం చేయడం లేదని అనుమానిస్తున్నారా? దేవుని పనులను ప్రశ్నిస్తున్నారా? సందేహిస్తున్నారా? అయితే అటువంటి కఠిన హృదయంతో మీరు కూడా తిరిగి ఐగుప్తునకు వెళ్ళగోరుచూ ఉన్నట్లే. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనము. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మరికొన్ని వచనములను ధ్యానించండి. సామెతలు 4వ అధ్యాయము 23-27 వచనములు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-10 వచనములు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. మనము చేయవలసిన పని. ఈ దినము మీరు చేయవలసిన మంచి పనిని గురించి ఆలోచించండి, కానీ నిజంగా చేయడానికి మనము ఇష్టపడము. మీరు పొరుగువారికి సాక్ష్యం ఇవ్వడము, సహ ఉద్యోగికి సాక్ష్యం ఇవ్వడము, మరుగుదొడ్లను శుభ్రపరచడము, రోగులను దర్శించడము, ఇటువంటి పనులను చేయడం నిజంగా ఇష్టపడరు. అటువంటి వాటిని సంతోషంగా చేయడానికి ప్రభు మీకు సహాయం చేయనట్లుగా మీరు ప్రార్థించండి. ప్రభు అలాగ మీకు సహాయం చేయనుగాక. ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను ఈ శీర్షికన వెలువడుతున్నటువంటి సందేశంలోను ప్రతిదినము మీరు వినుటకై క్రింది ఛానల్ను, క్రైస్ట్ లవ్లీ హోప్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.